విశాల్ ఎస్టేట్స్ phase 2 లాంచ్. ఇంకా ఇది చిన్నది 10 acres, కానీ ఇంకొక 50 ఎకరాలు దానికి యాడ్ అవుతుంది త్వరలోనే. సో దాట్ విల్ బికమ్ ఏ మేజర్. ఒక విశాల్ ఎస్టేట్ అన్నది ఒక 100 acres దగ్గర రీచ్ అవ్వాలని దాన్ని ఎలాగైనా సాధించాలి. దీనికి ఫెసిలిటీస్ అన్నీ కూడా మంచి క్లబ్ హౌస్ వచ్చి మంచి అన్ని ఫెసిలిటీస్ తోటి స్విమ్మింగ్ పూలు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ కలిపి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి సదుపాయాలతోటి మనం అందించేలాగా నేను చక్రధర్ని కోరుకుంటున్నాను. విశాల్ గ్రాండియర్ సూపర్గా క్లిక్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెంచర్స్ అవుతుంది. ఎందుకంటే హైవేకి మనకి 1 కిలోమీటర్లో ఉన్నది. దీనికి కూడా మ్యాక్సిమం ఎక్స్టెన్షన్ కూడా ఇంకా ఇప్పుడు 30 ఎకరాలు దాటి మనం ముందరికి వెళ్ళాలి. ఇంకా అది కూడా ఒక 50 ఎకరాలైనా మినిమం మనం సాధించాలి. దీనికి అన్ని ఫెసిలిటీస్ తోటి అక్కడ నివసించే వాళ్ళందరికీ కూడా రేపు ఇల్లులు కట్టుకొని ఆ స్టేజ్లు అన్ని స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అన్ని ఇల్లులు కట్టుకునేలాగా అన్ని సదుపాయాలతోటి మనం తీర్చిదిద్దాలి. అది కూడా నేను చక్రధర్ గారిని కోరుకున్నాను. ఇది గ్రాండ్యూర్ అన్నది సూపర్గా గ్రాండ్యూర్గా ఉండాలని నా కోరిక. పెద్దలకు సాయిన్ఫ్రా డెవలపర్స్ని బ్లెస్ చేయడానికి వచ్చినట్టు అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అతను నాకు 2015 నుంచి వర్మ గారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు, కానీ ఆయన నేను ఎప్పుడు చూడాల. 2018లో అనుకుంటా, 2018 ఎండ్లో సార్ది అవంతి కాలేజ్ ఆపోజిట్లో ఇప్పుడు విష్ణు హోండా ఉంది కదండి, ఆ విష్ణు హోండా 42 సెంట్స్ అనమాట. అది ఇలా వర్మ గారిది ఉంది, మనం సేల్ చేయాలని చెప్పేసి నాయుడు గారు అంటే సరే అని చెప్పి మా ఇద్దరం కలిపి అది సేల్ చేశాను అనమాట. 2 monthsలోనే అది రిజిస్ట్రేషన్ చేయించాము. అప్పుడు కూడా నాకు సార్ పరిచయం లేదు. ఇలా ఆయన రావటం, దాని గురించి మాట్లాడటం ఇలాగనమాట. సో 2018 ఎండ్లో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళే ముందు ఆయన డబ్బులు ఇవ్వాలి కదా, డబ్బులు తీసుకొని వెళ్ళేటప్పుడు సార్ పరిచయం నాకు. అది నా ఫస్ట్ ఇంట్రడక్షన్ సార్తో. మరి సార్కి నా గురించి మరి ఏమనుకున్నారో ఏంటో కానీ ఆ క్షణం నుంచి ఈ రోజు వరకు నన్ను మన కంపెనీని వెన్నుదన్నుగా ఉంటూ బ్లెస్సింగ్స్ ఇస్తూ ఆయన ఒక సాయిన్ఫ్రా డెవలపర్స్కి వెన్నుముకలా తయారయ్యారు. అక్కడి నుంచి మన సాయిన్ఫ్రా డెవలపర్స్లో వేసినటువంటి 90% ఆఫ్ ప్రాజెక్ట్స్ సార్ వెనక నుండే నడిపించారు మనల్ని. ఇక ముందు కూడా రాబోయే మోస్ట్ ఆఫ్ ద వెంచర్స్, అంటే మనం ఇన్ని వెంచర్స్ చేస్తే అన్ని వెంచర్స్ని కూడా సార్ ద్వారా తీసుకొని మనం ముందుకెళ్ళాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ సాయి రఘువర్మ గారు అంటే నాకు తెలిసి ఇక్కడ కొంతమందికే తెలుసు. ఈయన ఏంటంటే మన వైజాగ్లో టాప్ కంపెనీస్ అని చెప్పేసి చెప్పుకున్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా ఉన్నటువంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ వాళ్ళకు ఉంటాయి కదా, 100 acres అని 150 acres అని వాళ్ళ కంపెనీస్లో ఉన్నాయి కదా, ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇచ్చింది ఈయనేనండి. దట్ ఈస్ సాయి రఘువర్మ గారు. టాప్ కంపెనీస్లో ఉన్న టాప్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా సారే ఇచ్చారు వాళ్ళకి. అలాగే మనకి కూడా మనకున్నటువంటి మెజారిటీ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఇంతవరకు ఏవైతే టాప్ ప్రాజెక్ట్స్ అనుకుంటున్నాం అన్నీ కూడా సారే ఇచ్చారండి. ఇక ముందు కూడా సార్ దగ్గర నుంచే అలాంటి ప్రాజెక్ట్సే తీసుకొని సార్ నుంచే నేను కంప్లీట్గా చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నానండి. ఇక్కడ 2 ప్రాజెక్ట్స్ లాంచ్ చేశాం కదండి, విశాల్ ఎస్టేట్స్ phase 2 యాజ్ వెల్ యాజ్ విశాల్ గ్రాండియర్. దీంట్లో విశాల్ అనేది ఏంటంటే సార్ చిన్నబ్బాయి పేరండి. విశాల్ అనేది సార్ తాలూకా చిన్నబ్బాయి నేను సార్కి ఏమన్నానంటే విశాల్ అనే నేమ్తో మనం విశాల్ ఎస్టేట్స్ వేసాం కదండి, అది సక్సెస్ చేసుకున్నాము ఇన్ టైంలో. సో నేను అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా
మన విషయాలు ఉండేటట్టు చూసుకుందాము. ఆ నెక్స్ట్ ఏదైతే గ్రాండియర్ అని ఇలా ఎస్టేట్స్ అని ఇట్లా ఏవైతే ఉన్నాయో అలా మనం నేమ్స్ పెడదామని చెప్పి నేను సార్ చెప్పడం జరిగింది. ఆయన కూడా నాకు యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో దానికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మరి ఈ రోజు అయితే కనుక సాయి ఇన్ఫ్రా డెవలపర్స్ సాయి ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళ సాయి ఇన్ఫ్రా విశాల్ ఎస్టేట్స్ ఫేజ్ 2 టు లివ్ ఇన్ పీస్ ఈజ్ టు హ్యావ్ నేచర్ ఆఫ్ క్లోజ్ అనే కాన్సెప్ట్తో మరి విశాల్ ఎస్టేట్స్ ఫేజ్ 2 అలాగే దీంతో పాటుగా మీరు చూస్తూ ఉన్నారు విశాల్ గ్రాండియర్ లివ్ లైక్ ఎ లెజెండ్. సో ఈ 2 బ్రోచర్స్ని కూడా సాయి ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు సీతమ్మధార విశాఖపట్నం లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఈవెంట్ అయితే కనుక ఎంతోమంది మార్కెటింగ్ డైరెక్టర్స్ అండ్ సభ్యులతో పాటు మరి ఎస్ఆర్బి గారు చీఫ్ గెస్ట్గా, అలాగే ఎండి గారు చక్రధర్ గారు, అలాగే నాగార్జున గారు, ఇంకా భాస్కర్ గారు, ఇంత టీం అంతా కూడా సాయి ఇన్ఫ్రా డెవలపర్స్ టీం అంతా కూడా మరి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంది. మా వీరుమామాస్ బ్రాండ్ ఈవెంట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఈవెంట్కి హోస్ట్గా అయితే కనుక మరి వదిలి ఫెంటాస్టిక్గా చేశారు. సో మరిన్ని మంచి ఈవెంట్స్ మేము తీసుకొస్తాం. దిస్ ఇస్ వీరుమామ.